హిందూ బంధువులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఇవాళ మన తెలుగు వారందరికీ ఇష్టమైనవి రెండు. ఒకటి గారెలు, అలాగే రెండోది మన వేణుస్వామి గారి పంచాంగ శ్రవణం. అంటే అతిశయోక్తి కాదు, ఎందుకంటే ఆయన నోట పంచాంగ శ్రవణం వినాలని కొన్ని లక్షల మంది మన తెలుగువారు ఎదురు చూస్తున్నారు. అందుకే వారి కోసం ప్రత్యేకంగా ఈ ఉగాది నాడు మీకోసం వేణుస్వామి పంచాంగ శ్రవణం తీసుకొస్తున్నాము. సో మన దైవ సమానులు బ్రహ్మశ్రీ అట్లాగే మన గురువులు వేణుస్వామి గారి వాళ్ళ మన స్టూడియోకి వచ్చారు. గురువుగారు నమస్తే అండి. నమస్కారం అండి. ఓం నమో వెంకటేశాయ. వెంకటాది సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి. బిఎస్ టాక్ షో ప్రేక్షకులందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మిమ్మల్ని పూర్తి స్థాయిలో ఆనంద ఉత్సాహాలతో ఉంచేలా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. గురుగారు, క్రోధినామ సంవత్సరం ఇది చాలా కొత్తగా ఉంది. అంటే క్రోధినామం అంటే కోపంతో ఉండే సంవత్సరం అనే లాంటి కొంత అర్థాన్ని కొందరు చెప్తున్నారు పెద్దలు. అసలు ఏంటి క్రోధినామ సంవత్సర విశేషం? ఏం లేదు, మనకు ఉన్న 60 సంవత్సరాలలో క్రోధినామ సంవత్సరం అనే ఒక పేరు. క్రోధి అంటే క్రోధము అనుకోవడం తప్పు, విరోధి అనగానే విరోధులు అనగానే తప్పు. ఓకే. సో దాని పేరు మాత్రమే. ఈ పేరుకు అలాగే క్రోధిస్తుంది అని చెప్పడం తప్పు. సో అందుకనే ప్రతి సంవత్సరానికి యుగాది ఉగాది కింద రూపాంతరం చెందింది. యుగాది అంటే కొత్త సంవత్సరము. సో ఇది శ్రీ క్రోధినామ సంవత్సరం. అందుకనే శుభాలు కలగాలని మనం ఏం చేస్తామంటే క్రోధికి ముందు శ్రీ పెడతాం. అంటే ప్రతి సంవత్సరానికి శ్రీ పెట్టాలి. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అని చెప్పినాము. సో మనకు కలియుగ శతాబ్దం, కలియుగం కనుక తీసుకుంటే కలియుగంలో ప్రజెంట్ మనం 5125వ సంవత్సరంలో ఉన్నాం. సో కలియుగం మొత్తం 4.5 లక్షల సంవత్సరాలు. సో దాంట్లో ఇది మనకు 5125వ సంవత్సరం. ఆరంభంలోనే ఉన్నాం, జస్ట్ 5000 కంప్లీట్ చేసినాం అంతే. సో అట్లనే క్రీస్తు శకము 2024-25వ సంవత్సరంలో ఉన్నాం. సో ఈ సంవత్సరం మనము ఈ సంవత్సరాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ సంవత్సరానికి రాజు మంగళవారం నాడు స్టార్ట్ అవుతుంది కాబట్టి అధిపతి మనకు కుజుడు. జనరల్గా రాజు కుజుడు అన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే అందరూ భయపడుతున్నట్లుగా ఇది క్రోధంతో సంబంధం లేదు, కానీ కుజుడు అంటే కోపాన్ని ఇచ్చేవాడు. సో ఈ సంవత్సరం ఏం జరగబోతా ఉన్నాయి ప్రకృతికి సంబంధించి అంటే అతి పెద్దనైనటువంటి సునామీలు సూచనలు రావడం, భూకంపాలు ఏర్పడడం, ప్రకృతి వైపరీత్యాలలో సునామీలు ఏర్పడడం, అలాగే అగ్ని ప్రమాదాలు అతి ముఖ్యంగా సంభవించడం, ఈ సంవత్సరం విడాకులు ఎక్కువగా ఉండడం, పాము కాటు వల్ల జనాలు చనిపోవడం అధికంగా ఉండడం, ఎండలు తీవ్రంగా ఉండడం, రోడ్డు యాక్సిడెంట్లు ఎక్కువగా జరగడం. సో ఇవన్నీ కూడా ఈ సంవత్సరం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే జనాల్లో ఈ సంవత్సరం సెక్స్ పిచ్చి విపరీతంగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇదన్నీ కూడా బేస్డ్ ఆన్ జాతకము, ఈ సంవత్సరం యొక్క గ్రహాల ప్రభావము. ఎందుకంటే ఈ సంవత్సరం నవనాయక ఫలితం 9 మందిలో ఆల్మోస్ట్ ఆల్ శుక్రుడు, కుజుడు, శని ముగ్గురు పంచుకున్నారు చాలా వరకు. అందుకని ఈ 3 రిఫ్లెక్టెడ్ ఆన్ ఉమెన్ అండ్ మెన్ పవర్ అండ్ లగ్జరీ. ఈ 4 మీదనే ఆధారపడుతుంది ఈ సంవత్సరం అంతా కూడా. అంటే లగ్జరీ లైఫ్, డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు జనాలు. డబ్బులు లేకున్నా సరే డబ్బులు ఖర్చు పెడతారు విలాసాలకు. సో అలాగే డివోర్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకతలు. సో ఓవరాల్గా ఈ సంవత్సర ఫలితాలు అనేటువంటి సింపుల్గా చెప్పుకోవాలంటే ఆ విధంగా ఉంటాయి. అంటే ఈ పంచాంగ శ్రవణం మనం ప్రతి సంవత్సరం చేస్తున్నదే. మరి యొక్క పంచాంగ శ్రవణం అందరూ ఎదురు చూస్తున్నారు. మా రాశి ఫలితం ఎట్లా ఉంటుంది, ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి, అవమాన రాజపూజ్యాలు ఎలా ఉంటాయి, మంచి చెడు తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉన్నారు గురుగారు. సో రాశి ఫలాలు, మకర రాశి ఫలితాన్ని కనుక విశ్లేషించినట్లయితే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. మరి వీరికి 14 ఆదాయం, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. సో ఏలినాటి శనిలో ఉన్నటువంటి మకర రాశి జాతకులకు ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి. వచ్చే సంవత్సరం అంటే 2025 జూన్ వరకు సమస్యలు ఉన్నాయి. ఏలినాటి శని ఎఫెక్ట్ ఉంది. సో చాలా సమస్యలు ఉండబోతూ ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉండును. సకల కార్యములు ముందుకు సాగక నిరాశ నిస్పృహలకు లోనయ్యే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత తగ్గిపోవును. బంధుమిత్ర కలహంలో పెరుగును. వాక్పటుత్వము తగ్గును. కుటుంబ కలహములతో సతమతమయ్యేరు. నేత్ర వ్యాధితో ఇబ్బంది పడుదురు. ఔషధ సేవనం చేయుదురు. మానసిక శక్తి తగ్గును. అపఖ్యాతి ఉండును. ధనాదాయం మాత్రమే లోటు లేకుండా, అంటే డబ్బులుంటాయి కానీ ఆరోగ్యం బాగుండదు, మానసికమైన ప్రశాంతత లేదు.
కంటికి సంబంధించిన సమస్యలు ఉంటాయి, మరీ ముఖ్యంగా షుగర్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది, బీపీ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. సో మీ శక్తియుక్తుల పరీక్షా కాలము అంటే మీ నాలెడ్జ్కు మీ కరేజ్కు ఇది ఒక టెస్టింగ్ సమయం అనుకోవచ్చు. సో ఈ సమయంలో కనుక మీరు బాగుంటే ఇంకొక 1 year కష్టపడితే వచ్చే సంవత్సరం నుండి మీకు రాజయోగం స్టార్ట్ అవుతుంది. సో ఈ సంవత్సరం మీరు నిర్ణయాలు ఎట్లా తీసుకుంటున్నారు, మీరు తట్టుకుంటున్నారా లేదా అనే మీద మీ లైఫ్ మొత్తం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం మీరు తట్టుకొని నిలబడండి, కష్టాలు వస్తాయి. నల్ల బట్టలు అవాయిడ్ చేయండి, శుక్రవారం పూట నాన్ వెజ్ లిక్కర్ అవాయిడ్ చేయండి, శుక్రవారం పూట ఎల్లో కలర్ బట్టలు వేసుకోండి, ఖచ్చితంగా సమస్యల నుండి బయటపడతారు. గురుగారు రాజపూజ్యం బాగుందన్నారు కదా, అది రిఫ్లెక్ట్ అవ్వదా? అంటే అది వేరే సబ్జెక్ట్. రాజపూజ్యం బాగుంది అంటే జనాలు తిట్టకపోవచ్చును కానీ కష్టాలు ఉంటాయి కదా. ఓకే. ఇప్పుడు తిట్టకపోవచ్చును. అచ్చా అచ్చా. ఇప్పుడు ఉదాహరణ ఒక బిచ్చగాడు ఉన్నాడు, వాడు బిచ్చం ఎత్తుకున్నాడు, వాడిని ఎవరు తిడతారు? అవును. కానీ ఏ రకంగా తీసుకున్నా వాడు సమాజం లేనట్టే కదా. తిట్టకపోవచ్చు వాడిని ఎవడు పట్టించుకోకపోవచ్చు కాక, కానీ ఫైనాన్షియల్గా వీకే కదా. సో ఇక్కడ సమస్యలు ఉంటాయి కానీ జనాలు తిట్టకపోవచ్చు. జనాలు ఎవరు తిడతారు? ఎవరైతే సమాజంలోకి వచ్చి కొట్లాటకు అంటే బతకడానికి బయటకు వస్తారో, కంఫర్టబుల్ జోన్ దాటి వాళ్ళని తిడతారు. నార్మల్గా బ్రతికేటువంటి వాళ్ళని ఎప్పుడు తిట్టారు. ఉద్యోగం చేసుకునే వాళ్ళ జోలికి ఎవ్వరు రారు. వ్యాపారము ఎక్స్ట్రా యాక్టివిటీస్ చేసే వాళ్ళకి కష్టాలు.